ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకి ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరకు వెళ్ళి, ఏనుగు ఏనుగు, నాకు నీతో స్నేహం చేయాలనుంది అని చెప్పింది. ఆ మాటతో ఏనుగుకి బోలెడంత కోపం వచ్చింది. చిచ్చి, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా? పో అవతలికి. అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోకుంది, నాకు తోకుంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏమిటి? అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దదాన్ని. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను. అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగాడసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగుని పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకుపోదామనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నా మిత్రులను తీసుకువచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకువచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగుని విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగుని పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలతాళ్లను కొరికేసి ఏనుగుని రక్షించేది. అనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ ఒడ్డున ఉన్న హంసతో మాట్లాడుతూ ఉంది. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వలను విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిలలాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే, వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టను అన్నాడు వేటగాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపటికి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఓహో, ఆ కప్ప దగ్గర ఇంకెన్ని ముత్యాలు ఉండి ఉంటాయో, వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరకు వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా? అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకంగా అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో, ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. చిట్టు తల్లులు, మీకు ఈ ఫన్నీ స్టోరీ నచ్చుతుందా? నచ్చితే గనక ప్లీజ్
ఒక